లో కొన్ని లోపాలు ఉన్నాయి తప్ప ఏమీ తప్పలేదని వాళ్ళ కేబినెట్ సహచరులు చెప్పినారు. 20 నెలలైంది. ఇప్పటికన్నా ఈ ముఖ్యమంత్రి తెలివి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించి మంచి పనులు చేస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నిన్న ఎన్ని అబద్ధాలు ఆడతాడంటే సిగ్గవుతుంది. మన రాష్ట్రానికి ఇంతకుముందు పొద్దున్నే వాళ్ళ వివేక్ గారు చెప్పినారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఎంత సిగ్గు చేయటో సింపుల్గా లెటర్లో. దయచేసి నేను ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మిత్రులను అడిగినాను, దయచేసి ఇవన్నీ మీరు అఫీషియల్గా ప్రింట్ చేయండి అని చెప్పి అడిగినా మిమ్మల్ని. మీరు చేయట్లేదు కాబట్టి ఆయన అబద్ధాలు కూడా నిజమైపోతా ఉన్నాయి. ఇది సోనియా గాంధీ గారు నిన్న రాసిన లెటర్ ఏంటంటే, అంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ భాష అర్థం చేసుకున్న భాష, నేనైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, నేను ఎల్కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా. దీంట్లో ఏం చెప్తుంది క్లియర్గా అంటే, నన్ను ఆ మీటింగ్కి నిన్న జరిగిన మీటింగ్ ఏది ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ చేసిన, అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు, కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా, నాకు వేరే పని ఉంది, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిండ్రు. ఈయన ఏమంటాడు? సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఏమనుకోదు జర్నలిస్ట్ మిత్రులు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తెలంగాణ వాదులే, మీరు అందరు తెలంగాణ బిడ్డలే. ఏముంది మీరు దీంట్లో? కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకేం అవార్డు ఇచ్చింది, 2-3 అవార్డులు చెప్పిండు, ఆస్కార్ అవార్డు ఇచ్చింది, నాకు ఇంతమంది గొప్ప విషయం అంటే అర్థమైంది, ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు? అంటే ఆయన పనికిరానుని కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇంత దారుణమైన నాయకుడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, ఏ లీడర్ హూ లైస్ మోర్ దెన్ హీ లీడ్స్, అంటే ఒక నాయకుడు అబద్ధాలు ఎక్కువ నాయకత్వం కంటే ఎక్కువ చేస్తాడని చెప్పినా. కాబట్టి ఈ లెటరే నిన్న జరిగిన ఉదాహరణ. దీనిలో ఏమీ లేదు. నేను దయచేసి మా ప్రెస్ మిత్రులు కూడా ప్రింట్ చేయమని చెప్తున్నా. అంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు? ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు. ఇప్పటికన్నా దయచేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరే ఒప్పుకున్నారు స్వయాన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని. సరే, మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, మీరు ఏమైనా చేసుకోండి, మీ మూర్ఖత్వం ఆపండి. ఇప్పటికన్నా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ, ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి పథకాల గురించి కానీ మాట్లాడడం మొదలుపెట్టండి. చిల్లర చిట్చాట్లు, చీటింగ్ చాట్లకి చాలా పాపులర్ అయిపోయినారు మీరు. ఢిల్లీ పోవాలి, ఎక్కడ కూర్చోవాలి, చిల్లర చాట్లు, ఇవన్నీ బంద్ చేయండి. ఇప్పటికన్నా 20 నెలలైంది ఇదే తమాషా నడిపిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, ఫార్ములా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇక మీ జోకులన్నీ అయిపోయినాయి. కనీసం ఒక్కసారన్నా ప్రజల గురించి ఆలోచన చేసి ఇప్పటికన్నా మీ వంకర బుద్ధిని మార్చుకొని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి మళ్ళొకసారి ముఖ్యమంత్రిని కోరుతూ, ఈ పిచ్చి చేష్టలు దయచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి, చాలా ఎక్కువైపోయింది. దయచేసి మళ్ళొక్కసారి మా ప్రెస్ మిత్రులను కూడా దయచేసి లెటర్ని మీరు ప్రింట్ చేయాలి, ప్రజలందరికీ తెలవాలి. మరి ఏం పొగిడింది సోనియా గాంధీ అని చెప్పి మీరందరూ కూడా ప్రింట్ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి జై తెలంగాణ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ జబర్దస్త్ పాయింట్